ఇంతమంది పోలీసులను చూస్తుంటే కనుల పండుగగా ఉంది. ఇదే మాట మా ఆయనతో చెప్తే ఇదేం విచిత్రమైన ఆనందం తల్లి అన్నాడు. సరే సరే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే బీరంగూడలో ఎంతో పురాతనమైన శివాలయం దగ్గరికి వచ్చాను. శివరాత్రికి ఒక్క రోజు ముందే వచ్చి శివుని దర్శనం చేసుకుంటున్నా. శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లే ధైర్యం మాత్రం నాకు లేదండి. ఎందుకు అలా అన్నానంటే ఆ జనం నుండి గుడి లోపల నుండి బయటికి రావాలంటే కైలాసంలో ఉన్న శివుడు నిజంగా కనపడతారు. పోలీసులే ఇంతమంది ఉన్నారంటే ఇంకా రేపు శివరాత్రి రోజు ఎంత మంది భక్తులు గుడికి వస్తారో ఆలోచించండి. అందుకే అంత రిస్క్ నేను తీసుకోను. ఇంతమంది పోలీసులను చూస్తుంటే కనుల పండగగా ఉందని ఎందుకన్నానంటే అది భద్రాచలం అండి. అదేలేండి మా ఊరు భద్రాచలం అండి. మా డాడీ ఏమో పోలీసు. ఇంకా మా భద్రాచలంలో ముక్కోటైన శ్రీరామమైన పోలీసు క్వార్టర్స్ అంతా పోలీసులతో నిండిపోతారు. ఇంకా నా డ్యూటీ ఏంటంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటమే కాదండి, అందరినీ మంచిగా వరసలతో పలకరించాలని మా డాడీ నేర్పించారు. తాత, పెదనాన్న, బాబాయ్, మామ ఎన్ని వరసలో అందరినీ ఆప్యాయంగా పలకరించాలి. వాళ్ళు కూడా అంతే ప్రేమతో మాట్లాడేవాళ్ళండి. అదే భావంతో పెరిగాను కదా, అందుకే వీళ్ళని చూస్తుంటే నా వాళ్ళే అనిపిస్తుంది. వీళ్ళు కూడా నాలాగే ఆలోచించారనుకుంటా. ఒక రోజు ముందుగానే వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఇంకిప్పుడే అభిషేకం చేసి స్వామిని దర్శనం చేసుకుని వస్తున్నా. మీరు కూడా అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోండి. ఎక్కువసేపు వీడియో తీసి శివయ్యని ఇబ్బంది పెట్టకూడదనేసి ఇంకా ఆపేస్తున్నా. వాళ్ళు ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగుతున్నారు, ఉండండి. మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇప్పుడు మనకు ఉన్న ఫ్యామిలీలో రిలేషన్స్. ఇంక వచ్చే జన్మలో ఎవరికి ఎవరో ఆ శివయ్యకే ఎరుక. కానీ మనం ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళే మనకు తోడు, మన అమ్మా నాన్న కూడా. ఈ సత్యం తెలుసుకోక ప్రతి చిన్నదానికి ఈ బతుకంతా అలగటం కొట్టుకోవటమే సరిపోయింది మనకు. సరే సరే నలుగురిని పిలిచి ఎలాగో భోజనాలు పెట్టం, కానీ ఇలా అన్నదానానికి చందా ఇవ్వకుండా మాత్రం ఉండనండి. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. గుడికి వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతే ఎలాగా ఒక 80 రూపీస్ పెట్టి లైట్స్ బెలూన్ కొన్నానండి.